ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలోని నిన్న దయ్యం స్టోరీ చెప్తాను అన్నాను కదా, సో అది అండ్ అలానే విడుమలకు సంబంధించింది అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. విడుమల వీడియో ఏంటంటే విడుమలు కట్టినది కొంచెం వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. అలానే స్వామికి నేను ట్రైన్లోకి ఏం వంట చేశాను ఏంటనేది కూడా ఈ వీడియోలోని మీతో షేర్ చేసుకుంటాను. వీలైనంత వరకు వీడియో చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తేనే కదండి వీడియోలో నేను ఏం చెప్తున్నాను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమయ్యేది. మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. సో ఏదో రొటీన్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేసుకొని ఇంకా స్వామి విడుములు అయితే త్వరగా అయిపోతాయి అన్నారు, స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఇంకా లేట్గానే స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ అయితే తను రెడీ అయిపోయి గగన్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారు. నేను వెనక్కి వెళ్ళాను అనమాట, మా బావగారు తీసుకెళ్ళారు. సో ఎలానో వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది కదా అని చెప్పి టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా అని ఫస్ట్ అయితే పొయ్యి మీద పోపు పెట్టేసి టమాటా పచ్చడి అయితే పెట్టేశానండి. ఇంకా టమాటా పచ్చడి పెట్టేసి నేనైతే ఇక్కడ విడుములకైతే వెళ్ళడానికి అని చెప్పి రెడీ అయిపోతున్నాను. ఇది డ్రెస్ అయితే నాకు మా అన్నయ్య పెట్టారండి. రాఖీ పండగకి 3 డ్రెస్సెస్ అయితే ఇచ్చారు వాళ్ళు. అలానే 500 కూడా అన్నయ్య గాజులు వేసుకోమని అయితే ఇచ్చారనమాట. సో వీడియో చేస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే డ్రెస్సెస్ 3 కూడా బ్యాగ్లో పైన పెట్టేశాను. ఇంక చేద్దాం అనుకుని అలాగే స్కిప్ చేసేసాను అనమాట. డ్రెస్ కొంచెం లూజ్ ఉంది, ఇంకా ఫిట్ చేసేదానికి కూడా టైం లేదు కాబట్టి ఇంకా నాకేంటంటే కొంచెం పొట్ట ఉందని చెప్పేసి ఇంక నేనైతే డ్రెస్ అలానే వేసేసుకున్నాను. బాగానే నాకైతే కంఫర్ట్గానే అనిపించింది. కొంచెం హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపించింది అంతేనండి. అండ్ అలానే రెడీ అయిపోయి ఇంక నేనైతే విడుములకి అయితే వెళ్ళిపోయాను. విడుమలు వచ్చేసి మా కొత్త ఇంటి దగ్గర శివాలయం ఉందండి, మద్దిలిపాలెము. సో అక్కడైతే ఇడుములు అయితే జరుగుతున్నాయి. మేమైతే చుట్టాలు ఎవరికి చెప్పలేదు పెద్దగా. మామూలుగా మా సిస్టర్ అమ్మ వాళ్ళు వచ్చారు, మా అత్తగారు వచ్చారండి. 5 స్వాములు ఒకసారి విడుములు అయితే చేసుకుంటున్నారనమాట. మా స్వామి కన్యాస్వామి కాబట్టి అందులోని 2 స్వాములు ఉన్నారు కన్యాస్వాములు. సో తొలి కన్యాస్వాములు ఇద్దరికి ఫస్ట్ చేసేసారనమాట. నా చిన్నప్పుడు మా నాన్నగారు స్వామాలు వేసేటప్పుడు ఇడుముళ్ళు జరిగాయి, కానీ నాకు అంత గుర్తేం లేదు. సో ఇదే మా వారు మళ్ళీ విడుముళ్ళు జరగడం వెళ్ళడం అనేది మా వారు వేశారు కాబట్టి ఇదే తొలిసారు అనమాట. అండ్ అలానే ఇంకా ట్రైన్లోకి పచ్చడి టమాటా పచ్చడి చేశాను, అలానే పులిహోర చేశాను. పులిహోరలో కొంచెం ఉప్పు తక్కువ అయిపోయిందండి, చింతపండు కొద్దిగా ఎక్కువగానే వేస్ట్ చేశాను. మరుసటి రోజుకి ఏంటంటే పాడవకుండా ఉండాలి అని చెప్పి అది కొంచెం పులుపు ఎక్కువ అయిపోయిందంట. అలానే గులాబీ పువ్వులు అవి వండాను కదా, అవి కట్టాను, గులాబ్ జామ్ అది కట్టాను. అండ్ అలానే పూరీలు అయితే ఒక 40 వరకు చేశానండి టమాటా పచ్చడి కాంబినేషన్లోని. సో ఇలా అయితే ఇవైతే కంప్లీట్ చేసేసాను. పులిహోర అయితే బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకేంటంటే కవర్లలో వేసి స్టాప్లర్ కొట్టేసాను. 5 మెంబర్స్కి కరెక్ట్గా 5 సరిపోతాయి కదా అని ఇలా దేనికది కవర్లో పెట్టేసాను. బాక్స్లోనే పడేయడమే కదా అని. ఇంకా మిగిలిన స్వాములు కూడా డిఫరెంట్ ఫుడ్ తెస్తారు కదా, అక్కడ సరిపోతుంది. అండ్ అలానే విడుములు పూర్తి వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అంటే ఓన్లీ విడుములు వీడియోనే అప్లోడ్ చేద్దామని చెప్పి ఇది లెంతీ అయిపోతుందని ఆ వీడియో వేరేగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ స్వాములందరికీ ప్రసాదం ఇచ్చేసి వచ్చేసామండి. వాళ్ళు దువ్వాడ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కుతారనమాట. మనకి వైజాగ్ అయితే స్టేషన్ ఇవ్వలేదు. అండ్ అలానే దయ్యం స్టోరీ చెప్తాను అన్నాను కదా, ప్రసాదాలు ఇచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితి నేను ఎలా హౌస్ క్లీన్ చేసుకున్నాను అనేది వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. అండ్ అలానే దయ్యం స్టోరీ విషయానికి వస్తే నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకరోజు ఫీవర్ అయితే వచ్చిందండి. సో మా నాన్నగారు అయితే చెకప్ కానీ మద్దిలిపాలెం దగ్గర మలేరియా హాస్పిటల్ ఉందండి, అక్కడికైతే తీసుకెళ్ళారు. సో మార్నింగ్ నేను నాన్న వెళ్తే వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నారనమాట. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంటే వాళ్ళు టెస్ట్ చేసాక రిటర్న్ వచ్చేస్తుంటే కరెక్ట్గా 4 రోడ్ల మధ్యలో అండి ఎవరో దిష్టి కొట్టేశారు. నేను గబుక్కున అడిగేసేసాను. అడుగు వేసిన తర్వాత తొక్కానా లేదా అని వెనక్కి తిరిగి చూసుకున్నాను. ఎప్పుడు కూడా దిష్టిలు అవి తొక్కేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట. నేను వెనక్కి తిరిగి చూసేసాను అనమాట. చూసిన తర్వాత ఓకే ఏ ప్లేస్ అనుకుని వెళ్ళిపోయిందండి. ఆ రోజు నైట్ ఫుల్గా 12 అయిపోయింది. ఇంకా చూడాలి నా బాధ. ఏంటంటే ఎవరో వచ్చి మేడనెక్కి కూర్చొని గొంతు పట్టేస్తున్నారు.
అనుకున్నట్టు అయిపోయేది, ఊపిరి అందేది కాదు. అలాగని కళ్ళు తెరిచి చూద్దాము అంటే ఎంతకి కళ్ళు తెరలేకపోయేదాన్ని. నేను అమ్మ అమ్మ అని అరుస్తూనే ఉన్నాను. మా అమ్మగారు వేసవి వల్ల మేడ మీద పడుకున్నారనమాట, ఉక్కపోస్తుందని. నాన్న పడుకున్నారు ఆ పక్క గదిలో, బెడ్రూమ్లో పడుకున్నారు, నేను హాల్లో పడుకున్నాను. సో ఎంత పిలిచినా వినిపించట్లేదు అనమాట మా నాన్నకి. దెయ్యం పట్టిన వాళ్ళకి ఎప్పుడైనా మనకు దెయ్యం పట్టింది అనుకుంటే మనం ఎంత అరిచినాట పక్క వాళ్ళకి వినిపించదంట. అది నా విషయంలో నిజం అనిపించింది. ఎంత అరిచానంటే అంత అరిచాను. అయినా మా నాన్నకి ఇంత రవ్వ వినిపించలేదండి. అలా లెగుద్దామా అంటే లేగలేకపోతున్నాను, ఊపిరి అందట్లేదు. మళ్ళీ మన మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్తున్నా, వాళ్ళని ఎంత తోసినట్టుగా తోద్దామన్నా వాళ్ళు వెనక్కి వెళ్ళటం లేదు. నిజంగా చచ్చిపోతాను అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇదే కళ అంటే ఫస్ట్ కళ అనుకున్నాను, తర్వాత అది నిజంగా కదా మనకు తెలుస్తుంది కదా మన ఊపిరి మనకి అందట్లేదు అని. ఇంకా గుండెల మీద కూర్చున్నట్టున్నారు కాబట్టి బరువు అన్నట్టు అయిపోయింది. ఇంకా ఏంటంటే కొంతసేపు తర్వాత మా అమ్మగారు కిందకు వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చెప్పి లైట్ వేశారనమాట. అప్పుడండి ఏమీ లేదు, అంత నార్మల్ అయిపోయింది. అసలు ఎవరో పట్టుకొని ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, ఈ దెయ్యం సినిమాలు చూపిస్తారు కదా, సేమ్ అదే ఎఫెక్ట్లా అనిపించింది అనమాట. ఒక్కసారి చూడండి ఎవరైనా వస్తే ఈ దెయ్యం వెళ్ళిపోతుంది. సో అలాగే వెళ్ళిపోయారు అనమాట. నా మీద ఎవ్వరూ లేరు, కానీ నాకు ఊపిరి అందట్లేదు. కళ్ళు తెరిచి చూశాను, ఎవ్వరూ లేరు. నాకు అప్పటిదాకా బిగుసుకున్న ఊపిరి నార్మల్ అవుతుంది. ఇంక భయం 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 అన్నమాట. ఇంక వెంటనే బయట చూస్తే లైట్ వేసి ఉంది. వెంటనే తలుపు తీసి చూశాను, అమ్మ వచ్చింది. ఏమైందమ్మా అంటే, నాన్న అంత పిలిచినా పలకలేదమ్మా, నాకు ఇలాగ ఊపిరి అందలేదు, ఎవరు మనిషి కూర్చున్నట్టు అనిపించింది, గుండెల మీద ఊపిరి ముఖం మీద పట్టేసి ఊపిరి అందకుండా చేశారంటే మా అమ్మకి అర్థమైపోయింది. ఇంకా అచ్చ తెలుగు అంతా వాడేసి ఫుల్గా తిట్టిపోస్తుంది అనమాట. ఇంకా తెల్లగుడ్డ పెట్టి దిష్టి అది తీసేసిన తర్వాత మా నాన్నగారికి చెప్పింది అనమాట, ఇలా నీ పాపకి ఇలా అయ్యిందంట అని చెప్పేసి. అంటే మా నాన్నగారు ఏంటంటే కొంచెం బెడ్రూమ్లోనే దూరంగా, మా నాన్న చివర అంటే నేను ఈ చివర పడుకున్నాము. సో అలా అయ్యింది. ఫస్ట్ టైం అనిపించింది దెయ్యాలు ఉన్నాయిరా అని. నాలా మీరు ఎవరైనా సరే ఏదైనా తొక్కేసినా కూడా వెనక్కి తిరిగి చూడకండి. ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా వెనకతల షాడో ఉన్నా అట్టుగా అనిపించినా కూడా అందుకే గబుక్కుని వెనక్కి తిరిగి చూడకూడదు అంటారనమాట. అతి తెలివి అతి ఉత్సాహం వల్ల ఆ రోజు నాకు చుక్కలు బాగా చూపించింది. ఏ దెయ్యమో నాకు తెలియదు కానీ. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో చూస్తే లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.